మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా ట్వీట్ రాజకీయంగా సంచలనం రేపుతోంది. తన మాజీ బాస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించకుండానే ఉచిత సలహా ఇచ్చారు. దీన్ని ప్రేమతో కూడిన హెచ్చరికగా రాజకీయ విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ప్రత్యర్థులకు అస్త్రంగా ఉపయోగపడే ఆ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం. అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి. వెనెజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోయగలిగిందంటే కారణం ఏమిటి? వారంతా అమ్ముడుపోవడమే కదా. లిక్కర్ కేసులో ఈ నెల 22న విచారణకు రావాలంటూ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఆయన వార్తలకెక్కారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్లే తాను వైసీపీ నుంచి బయటకెళ్లినట్లు ఇప్పటికే విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీ ద్వారా దక్కిన రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు. వ్యవసాయం చేసుకుంటానని ఆయన ప్రకటించారు. అయితే ఈ మధ్యకాలంలో మళ్లీ రాజకీయ ప్రవేశంపై సంకేతం ఇచ్చారు. ఈలోపు ఆయనకు ఈడీ నోటీసులు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. వైఎస్ జగన్ కోటరీపై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది. అమ్ముడుపోయిన కోటరీ వైఎస్ జగన్ చుట్టూ ఉన్నారనేది విజయసాయిరెడ్డి పోస్టు సారాంశం. అలాగని ఆయన నేరుగా జగన్ పేరు ప్రస్తావించకపోయినా అందరికీ అర్థమయ్యేలా రాసుకొచ్చారు. ఈడీ విచారణకు హాజరు కావాల్సిన సమయంలో వైఎస్ జగన్ హెచ్చరించడంతో పాటు ఆయన కోటరీపై దారుణ కామెంట్స్ చేయడం వెనుక వ్యూహం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా కూటమి మెప్పు కోసమే అని వైసీపీ అనుమానిస్తోంది.